ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే యెహోవా. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే యెహోవా. ప్రియులారా, యెహోవా ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించువాడని దేవుని వాక్యము యెషయా గ్రంథము 28 అధ్యాయం చివరి వచనములో ఉన్నది. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు యెహోవా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. కనికరించి కృప దయచేయండి. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి, జ్ఞానము, విజ్ఞానము ఇచ్చే దేవుడు. ఆత్మ సంబంధమైన జ్ఞానము, పరివర్తన, పరిపక్వత ఇచ్చే దేవుడు తండ్రి. మమ్మను కనికరించి కృప చూపించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము. ఆమెన్. ప్రియులారా, ఇక్కడ చక్కని ప్రవక్త అయిన యెషయా చక్కని ఒక ఇలిస్ట్రేషన్, సింపుల్ ఇమాజినరీ ఆఫ్ అగ్రికల్చరల్ illustration, simple imagery of agriculture illustration. Agricultural illustration of hope. దేవుడు ఒక చక్కని ధైర్యాన్ని, నిబ్బరాన్ని, భవిష్యత్తులో ఉన్న హోప్, నిశ్చలతను, ధైర్యాన్ని కలుగు చేసే చక్కని ఉదాహరణ, ఇలిస్ట్రేషన్ ఇస్తున్నాడు ఇక్కడ. ప్రిపేరింగ్ హ్యూమన్ హార్ట్. ఈ ఇలిస్ట్రేషన్లో ఏముందంటే మానవ హృదయాన్ని సిద్ధపరచడము, మానవ హృదయము శోధింపబడటము, మానవునికి వచ్చిన శ్రమ, శోధన కాలంలో దేవుని యొక్క కాపుదల, భద్రత ఎలా ఉంది, దేవుడు ఏ రీతిగా ప్రిపేర్ చేస్తున్నాడు, మనుషుల హృదయాన్ని దేవునికి నిలయాలుగా ప్రిపేర్ చేస్తున్నాడు, దేవునికి నివాసాలుగా మనుషుడు ఉండటానికి, ఇంకా మనుషుడు చనిపోయిన తర్వాత నిత్యము శాశ్వతముగా ఆయనతో ఉండటానికి తగిన ప్రిపరేషన్, శ్రమల ద్వారా, కష్టముల ద్వారా, ఇబ్బందులు, ఇరుకుల ద్వారా దేవుడు ఏ రీతిగా మనిషిని శ్రమలకు గురి చేసి అతన్ని మేలిమి బంగారములాగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. అలాంటి చక్కని ఇలిస్ట్రేషన్. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్షకు లోబడినట్లు అమూల్యమైన మీ విశ్వాసమును బలపరచటానికి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మీరు నిలబడటానికి దేవుడు పరీక్షించి శోధిస్తూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో నశించిపోయే సువర్ణాన్ని కంసాలి పరిశోధించి, పరీక్షించి, కాల్చి ఏ రీతిగా శుభ్రపరుస్తున్నాడు. అగ్నిలాంటి మహాపరీక్షలకు వల్ల మూల్యము లేనిది ఈ మన విశ్వాసాన్ని బలపరిచి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి ఎదురుగా నిలబడే స్థితి మనకి చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, బంగారాన్ని కాల్చే కంసాలి ఏం చేస్తాడంటే కాలుస్తూ ఉంటాడు, అగ్నిలో కాలుస్తూ ఉంటాడు, కాల్చి ఇళ్ళ తిప్పుతూ తను చూస్తూ ఉంటాడు, పొద్దాక చూస్తూ కాలుస్తూ ఉంటాడు. దానికి పర్ఫెక్షన్ రావటానికి, అది అతను ఉద్దేశ ప్రకారముగా అది సంపూర్ణములోనికి రావటానికి
తగినంత హీట్, మళ్ళీ ఎక్కువ హీట్ చేస్తే, ఎక్కువ వేడి చేస్తే పగిలిపోద్ది. తక్కువ వేడి ఆ వేడి రీచ్ అవ్వకపోతే దానికి పర్ఫెక్షన్ రాదు. ఎక్కువ చేస్తే పగిలిపోద్ది, తక్కువ చేస్తే పర్ఫెక్షన్ సంపూర్ణత రాదు. సంపూర్ణత వచ్చిందాక కాలుస్తూ ఉంటాడు, కాలుస్తూ చూస్తూ ఉంటాడు. అది పర్ఫెక్షన్కి వచ్చింది, సంపూర్ణతలోకి వచ్చింది, ప్యూరిఫై అయ్యిందని నీకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు కంసాలు ఏం చెప్తాడంటే, నేను దాన్ని చూస్తున్నప్పుడు నా నీడ దానిలో పడుతుంది, నా నీడ దానిలో పడినప్పుడు అది పర్ఫెక్షన్కి వచ్చినట్టుగా నాకు గుర్తు అని చెప్తుంటాడు. ప్రియులారా, యేసు ప్రభు తాను ప్రత్యక్షమైనప్పుడు ఆయన బిడ్డలు సంపూర్ణులుగా ఉండటానికి అమూల్యమైన విశ్వాసము వృద్ధి పొంది విశ్వాసములు స్థిరులై ఉండేటట్టుగా కాల్చుతూ ఉన్నాడు, కాల్చబడుతూ ఉన్నాము, విశ్వాసులు కాల్చబడుతూ ఉన్నారు. దాన్ని మరి ఈ ప్రవక్త అయిన యెషయా రాస్తూ ఎనీ టైం, ఎనీ హవర్, ఎప్పుడైనా, ఏ స్థితిలోనైనా, ఏ ఇబ్బందిలోనైనా దేవుడు కాపాడుకోగలిగిన సమర్థుడు. దేవుడు విశ్వాసములో తన బిడ్డల్ని కాపాడుకోవటానికి, దేవుడు తన బిడ్డల్ని ప్రొటెక్ట్ చేయటానికి, కాపాడుకోవటానికి తగిన సంరక్షకుడు, తగిన శక్తివంతుడని చెబుతున్నాడు. సింపుల్ ఇమాజరీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇలిస్ట్రేషన్, ఈ వ్యవసాయ సంబంధమైన చక్కని ఈ ఉదాహరణ ద్వారా మనకి ఈ ఉదాహరణ ద్వారా మనల్ని చక్కగా మన కుటుంబ జీవితాల్ని, మన హృదయం అనే క్షేత్రాల్ని, మన అనుదిన జీవితాల్ని చక్కపరచడానికి మరి దేవుడు సిద్ధపడుతూ దేవుడు సంకల్పించి ఉన్నాడు. ఆ విషయాల్ని ఒక ప్యారబుల్, ద ప్యారబుల్ ఫర్ గాడ్స్ జడ్జిమెంట్, ప్రిపేరింగ్ అస్ ఫర్ హిస్ గ్లోరీ. ప్రియులారా, ఒక ఉదాహరణగా, ఉపమానముగా మరి దేవుని యొక్క మహా తీర్పుకి మనము నిలబడటానికి, మరి తీర్పులో మనము జయమొందటానికి, అగ్నిపాలవ్వకుండా, నశించిపోకుండా మనం ఆయన బిడ్డలముగా సంపూర్ణ మూల్యమైన విశ్వాసాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలో దాన్ని ఈ ప్యారబుల్ ఉపమానముగా రాస్తూ ఉన్నాడు ప్రవక్త అయిన యెషయా. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని అని రాస్తున్నాడు. 24వ వచనములు, 23వ వచనములు, 22వ వచనములు చివర్లో ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని. దేవుడు బయలుపరిచినప్పుడు యెషయా ప్రవక్త ఈ ఉదాహరణ, ఈ ఇలిస్ట్రేషన్, అగ్రికల్చర్ ఇలిస్ట్రేషన్, an imaginary story, an imaginary illustration, ఒక ఊహాగానమైన మరి చక్కని ఉదాహరణ రాస్తూ ఉన్నాడు. అది ఎవరి నుంచి రాస్తున్నాడంటే, ప్రభువు సైన్యములకు అధిపతి యెహోవా వలన మరి యెషయా పొందినట్టుగా రాస్తూ ఉన్నాడు. అదేమంటే, చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకును నిత్యము తన పొలమును దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము పగలగొట్టునా, అతడు నేల పదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర జల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవరు తానేర్పరిచిన చేనిలో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును కదా. దాని దేవుడే తగిన క్రమము
వారికి నేర్పి ఉన్నాడు. ఆయన వారికి ఆ పని బోధించుచున్నాడు. ప్రియులారా, క్రమము, తగిన క్రమము, చక్కని మనకి ఆర్డర్ ఆఫ్ వర్షిప్, ఆరాధనలో చక్కని ఆర్డర్ ఆఫ్ వర్షిప్. ఆరాధన మరి సండే మెయిన్ సర్వీసులో ఏ రీతిగా ఆరాధన చేయాలో, తర్వాత వేరు సందర్భాల్లో ఏ రీతిగా ఆరాధన చేయాలో, ఈవినింగ్ సర్వీసులో ఏ రీతిగా ఆరాధన చేయాలో, కమ్యూనియన్ సంస్కార సర్వీసులో ఆరాధనలో ఏ రీతిగా ఆరాధన చేయాలో, గృహప్రవేశ సమయాల్లో ఏ రీతిగా ఆరాధన చేయాలో, వివాహ సమయాల్లో ఏ రీతిగా ఆరాధన చేయాలో, ఏదైనా ప్రతిష్ఠించి డెడికేట్ చేయటానికి ఏ రీతిగా ఆరాధన చేయాలో, గురువులను సేవకుల్ని ప్రతిష్ఠించటానికి ఏ రీతిగా ఆరాధన చేయాలో, దేవాలయము పునాది వేయటానికి ఏ రీతిగా ఆరాధన చేయాలో, థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత పండుగలు చేసుకునేటప్పుడు ఏ రీతిగా ఆరాధన చేయాలో, పిల్లలకి చిన్న బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏ రీతిగా ఆరాధన చేయాలో, పెద్దవారైన తర్వాత వారు పరిపక్వత విశ్వాసములు పడిన తర్వాత మరి కన్ఫర్మేషన్ వారికి రూపొందించటానికి ఏ రీతిగా ఆరాధన చేయాలో, వారికి వివాహానికి సంబంధించినప్పుడు ఎలాంటి ఆరాధన చేయాలో, ఎలాంటి గృహము కట్టుకున్నప్పుడు ఎలాంటి ఆరాధన చేయాలో, అతడు చనిపోయినప్పుడు ఎలాంటి ఆరాధన చేయాలో, దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ సర్వీస్. అనేక రీతులుగా చక్కని మన సంఘ పితరులు, పేట్రియార్డ్స్, పూర్వకాలమున్న ఆ భక్తులు నడిపించిన నడకలో, ఆ నీడలో, ఆ విశ్వాస నీడలో, తర్వాత సంఘ నాయకులు, సంఘ పితరులు రకరకాలైన సమయాలు సందర్భాలను బట్టి చక్కగా ఆర్డర్ చేశారు. ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అంటున్నాం మనం. వేరు సందర్భాల్లో వేరు రీతులైన కొనియాడటం, దేవుని ఘనపరచడం, దేవుని స్తుతించటం, డాక్సాలజీ, స్తుతి ఆరాధన, దేవుని స్తుతించి ఘనపరచడం, ఇవన్నీ కూడా చక్కగా రాశారు. వాటికి సంబంధించిన వేరు ప్రార్థనలు రాశారు. వాటికి సంబంధించిన బైబిల్ లెసన్స్ వేరుగా ఇచ్చారు. చక్కని ఆర్డర్ ఇచ్చారు. ప్రియులారా, కొంతమంది వీటిని అనుసరించకుండా మేము చాలా తెలివిగల వాళ్ళమే, అదెందుకు మేము సొంతగా రాసుకుంటున్నాం, నువ్వెంత, నీ తెలివెంత. పురాతన కాలమున భక్తులు, హతసాక్షులు, నీతిమంతులు, పరిశుద్ధులు వేసిన అడుగు జాడల్లో ప్రయాణం చేయవచ్చు. అందులో మన యొక్క స్థితిగతులు, ఆత్మస్థితిని పెంచుకోవచ్చు. అందులో మనము నిబ్బరమైన క్రైస్తవ విశ్వాసముగా దృఢపడి స్థిరపడవచ్చు. వాటిని త్రోసివేసి అవి పుస్తకంలో రాయబడ్డాయి, పుస్తకంలో రాసిన ప్రార్థనలో నేను మేధావిని, నేను చక్కగా ఇంకోటి కనిపెడతానని కొంతమంది అహంకార భావాలతో. ప్రియులారా, అది తప్పు. ఆర్డర్ ఆఫ్ సర్వీస్, చక్కని ఆర్డర్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ సేద్దిగాడు నల్ల జీలకర్ర చదును గల యంత్రము చేత నూర్పడు బండి చక్రం వలన జీలకర్ర మీద నడిపించడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను, సువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు యెహోవా దేవుడు. ప్రియులారా, ఇలాగూ దేవుడు మనకి చక్కని విధానాలు, పద్ధతులు, నియమాలు, ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఇచ్చాడు. ప్రియులారా, అందులో ఈ క్రైస్తవ విశ్వాసములు
ఇబ్బందులనే కొలిమి, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అపక్రీప శత్రువులు ఉంటారు. శత్రువులు వాటి మీద ఎదుర్కోవాలి, విశ్వాసములు స్థిరపడాలి, అపవాదిని ఎదిరించాలి. మరి 1 కొరింథీ 10:13 ఏముందంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేమీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించవలసినంత మట్టుకే మీకు కష్టములు, ఇరుకులు రాణిస్తున్నాడు. సాధారణముగా మనుషుడు దేనైతే సహించగలడు అంతవరకే ఇస్తున్నాడు, కానీ మనుషులు సహించలేని, శోధనలు జయించలేని ఇవ్వట్లేదు. మరి ప్రియులారా, అనేకమైన హింసలు, శ్రమలు వచ్చినాయి క్రైస్తవ సంఘానికి. ఇక్కడ ప్రవక్త యెషయా రాస్తుంది ఏంటంటే, చెవియొగ్గి నా మాటలు వినండి. ఈ ఉదాహరణ, ఈ పారబుల్, ఈ ఎగ్జాంపుల్, దీనిలో ఉన్న భావాల్ని, క్రోడీకరింపబడిన భావాల్ని నా మాట ఆలకించండి. దిస్ ఈజ్ అన్ ఇమాజినరీ ఇలిస్ట్రేషన్. ఒక రకముగా ఊహిస్తూ ఉన్నాడు. మరి దేవుడు బయలుపరిచిన దాన్ని ప్రవక్త బయలుపెట్టాడు. ప్రవక్త కూడా కొన్ని యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడుగా కొన్ని ఊహించవచ్చు. మరి బోధకులు కూడా కొన్ని ఊహించవచ్చు. ఆత్మ సంబంధముగా, దైవ చిత్తానుసారముగా, దైవత్వాన్ని సపోర్ట్ చేసేదిగా, దైవత్వాన్ని కించపరిచేది కాకుండా ఉన్న చక్కని రైట్ ఇమాజినేషన్, ఇమాజినరీ ఇలిస్ట్రేషన్ అని రాస్తున్నాడు. మరి ఏం చెవియొగ్గి నా మాట వినండి, సైన్యములకు అధిపతిగా యెహోవా దీన్ని బయలుపరిచాడు. చెవియొగ్గి నా మాట వినండి అని రాస్తూ, దున్నువాడు విత్తుటకు నిత్యము పొలమును దున్నునా, అతడు దుక్కి పిల్లలు నిత్యము పగలకొట్టునా. ప్రియులారా, హ్యూమన్ హార్ట్, ఈ పొలం అనేది మానవుని యొక్క హృదయానికి గుర్తుగా ఉన్నది. ఈ క్షేత్రము మంచి విత్తనముల పడిన పొలము, అది 30 60 100 ఫలించినట్టుగా మత్తయి సువార్తలో రాయబడింది. చెడ్డ హృదయములో, చెడ్డ పొలములో, పనికిరాని రాతి పొలములో, ముళ్ళ పొదల్లో, త్రోవ పొదల్లో, త్రోపల్లో పడినవి, అది ఫలితానికి రాలేదు, నశించిపోయి. కానీ మంచి నేలన పడిన విత్తనము 30 60 100 ఫలించింది, బహుగా ఫలించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇలాగే యెషయా ప్రవక్త ఇక్కడ అలాంటి ఇలిస్ట్రేషన్ రాస్తూ మరి ఏం చెప్తున్నాడంటే, చూడండి ప్రియులారా, చక్కని ఇలిస్ట్రేషన్. ఒక అమ్మాయి, నేను చాలాసార్లు విన్నాను కానీ ఈ సంగతి నేను ఎప్పుడు వినలేదు అంది. ఒకసారి దీని మీద ప్రసంగం చేస్తుంటే, చాలాసార్లు విన్నాను కానీ ఈ సంగతి ఎప్పుడూ వినలేదు. ఒక ఇమాజినరీ ఏంటంటే, ఒక రైతు, వ్యవసాయకుడు ఒక చోట కూర్చున్నాడు, పొలం వేశాడు. ఆ పొలంలో ఒక మధ్యలో ఉన్నాడు. అక్కడ గడంచి అంటారు, ఏదో ఎత్తైనది కట్టుకుంటాడు. ఆ ఎత్తైన కట్టుకొని దాని మీద కూర్చుంటాడు. దాని మీద కూర్చొని దాని మీద వడిసెలు ఉంటుంది. ఆయన దగ్గర రాళ్ళు ఉంటాయి. పక్షులు కానీ ఏదన్నా వస్తే అటు వడిసెలు పెట్టి కొడతా ఉంటాడు. ఈజ్ ఎ వాచ్మ్యాన్, వాచ్ టవర్. తన పొలాన్ని, తన పంటని కాపాడుకునే వ్యవసాయకుడు. ఆన్ ద వాచ్ టవర్, వాచ్మెన్ ఉన్న ఎత్తైన స్థలంలో కూర్చొని కావిలి కాస్తూ ఉంటాడు. ఎట్నుంచైనా ఎద్దులు, పందులు పంటను పాడు చేసి వస్తుంటే కనిపెడతా ఉంటాడు. ఇలాంటివి కనిపెడతా ఉంటాడు. అతను ఏం చేసేటప్పుడు ఒక సర్కిల్, గుండ్రగా సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో మొదటగా
నల్ల జీలకర్ర వేశాడు. ప్రియులను గమనించండి, నల్ల జీలకర్ర వెరీ కాస్ట్, వెరీ వెరీ డెలికేట్, చాలా సున్నితమైనది, చాలా మృదువైనది, చాలా జాగ్రత్తగా చూడాలి, దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. చాలా తగిన నీడు ఉండాలి, తగిన ఎండ ఉండాలి, తగిన నీళ్ళు ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా నల్ల జీలకర్రను చూసుకోవాలి. ఎందుకంటే చాలా సున్నితమైంది, మృదువైంది, వెరీ డెలికేట్. దానికి అవతల సర్కిల్లో, అవుట్ సర్కిల్లో జీలకర్ర వేస్తున్నాడు. అది కొద్దిగా దీనికన్నా కొద్దిగా బలమైంది. ఆ బలమైన దాన్ని అవతల సర్కిల్లో, బయట అవుట్ సర్కిల్లో వేస్తున్నాడు. ప్రియులారా, దాని అవతల మరి గోధుమ పంట వేస్తున్నాడు, గోధుమ పొలం వేస్తున్నాడు. చక్కని ఆహారం ఇచ్చే గోధుమ పొలం వేస్తున్నాడు. దానికి ఇంకా అవుట్ సర్కిల్లో దాని అవతల భాగంలో ఎవలు గోధుమ కన్నా కొద్దిగా గట్టిగా ఉన్నాయి, ఎవలు వేస్తున్నాడు. అలాగే ఇంకా ఎన్నో కఠినమైన మరి గింజలు పంట వేయొచ్చు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటి కఠినమైనవి ఉంటాయి, అలాగూ వేస్తున్నాడు. చూడండి, గమనించండి, వెరీ వెరీ డెలికేట్ నల్ల జీలకర్రని దాని దగ్గరగా సెంటర్లో వేస్తున్నాడు. దాని కొద్దిగా అవతలుగా జీలకర్ర పంట వేస్తున్నాడు. దాని కొద్దిగా అవతలుగా గోధుమ వేస్తున్నాడు. దాని కొద్దిగా అవతలుగా ఎవలేస్తున్నాడు. దాని కొద్దిగా అవతలుగా ఇంకేదైనా కఠినమైన జొన్న, రాగి ఇలాంటి సజ్జ ఇలాంటివి వేస్తున్నాడు. చివరిలో ఏమేస్తున్నాడు తెలుసా ప్రియులారా? మిరప చాలా చాలా చక్కగా ఉంది ఇది. చివరిలో దాని అంచున మిరప మొలకలు వేయును కదా, అంచున మిరప మొక్కలు వేయును కదా, అంచు చివరి భాగంలో మిరప మొక్కలు వేయును కదా. మిరప మొక్కలు అంటే మనం తింటున్నాం, కూరలు వేసుకుంటున్నామే, ఈ మిరప కాదు. కూరలు వేసుకుంటే తింటున్నాం, ఈ మిరప కాదు. ప్రియులారా, ఆ మిరప ఒక రకమైన మిరప, చేమ మిరపకాయ అంటారు, నాకు తెలుసు. ఆ చేమ మిరపకాయ ఎంత ఉంటుందంటే ఒక ఈత గింజ లేకపోతే పెద్ద పెద్ద పొడుగున్న వడ్ల గింజ ఇలాంటివి ఉంటాయి, ఆ సైజులో ఉంటాయి. పిచ్చి కాపు ఆకుల కన్నా ఎక్కువగా కాయలు, నిండా కాయలు ఉంటాయి. అవి ఏమంటారంటే ఆ మిరప అది నోట్లో పెట్టి కొరికామంటే జమ్మ తల తిరిగిపోద్ది, ఎక్కిపోద్ది. చీమ మిరప అంటారు, నేను చూశాను, నేను కొరికాను, చాలా చోట్ల ఉంటాయి. వాటి చీమ మిరప ఒక ప్రత్యేకమైన స్పెషల్. వాటిని తినడానికి వాడతారో లేదో తెలియదు, కానీ భయంకరమైన, కొరికాడంటే నోరంతా పొక్కిపోద్ది, అయిపోతాడు. ఆ చుట్టూ ఒక బెల్ట్ లాగా బయట అవుట్స్కర్ట్ బెల్ట్ లాగా ఈ చేమ మిరపలు వేస్తున్నాడు. ప్రియులను గమనించండి, ఎద్దులు, పందులు ఇలాంటి పంటలు పాడు చేసే జంతువులు ఉంటాయి. ఆ జంతువులు స్పీడ్గా వస్తాయి పొలంలోకి వెళ్దామని. పొలంలోకి వెళ్ళి పొలం పాడు చేసి పొలాన్ని తిందామని స్పీడ్గా వస్తాయి. ఆ స్పీడ్గా రావటం ఈ మిరపలు బలి కనపడుతుంటాయి. చక్కగా గుత్తులు కనపడుతుంటాయి. ఆ ఎద్దు ఏం చేస్తాడంటే మరి గబగబా వచ్చి నోటి నిండా కుక్కొని ఇట్లాగి కస నవ్వులుతుంది. నవ్వితే దానికి చెక్క రేగిపోద్ది బాబోయ్, దాని చెక్క పిచ్చి రేగిపోయి ఇక్కడ ఒక మైల్ దూరం పరిగెత్తి ఒక మైల్ దూరం రొప్పుకుంటా పరిగెత్తి ఎక్కడన్నా నీళ్లు దొరికితే ఆ నీళ్లు తాగి అయ్యి బాబు గిలగిల తన్నుకుంటా గిరగిర తిరుక్కుంటా రొప్పిపోతూ ఉంటుంది. అంత భయంకరమైనది మిరప. ఆ బెల్ట్లో, అవుట్ సైడ్ బెల్ట్లో ఈ మిరప నాడుతున్నాడు.
ప్రియులను గమనించారా? తనకి డెలికేట్గా ఉన్న వాటిని దగ్గరగా పెట్టుకుంటున్నాడు, ఇంకా కొద్దిగా బలహీనమైన వాటిని ఇంకా దగ్గర పెట్టుకుంటున్నాడు. గొర్రెల కాపరి, నో రిలేషన్షిప్, చక్కగా గొర్రెల్ని లోనకు నడిపిస్తున్నాడు, చక్కగా గొర్రెల్ని బయటికి పంపిస్తున్నాడు. గొర్రెల్ని బయటికి పంపించేటప్పుడు వాటి తల మీద పెట్టి చేయి పెట్టి సర్దుతున్నాడు. వారికి లోనకు వచ్చేటప్పుడు చక్కగా చేర్చుకుంటున్నాడు. వాటి పిల్లలు తల్లుల్ని వేరుగా ఉంచుతున్నాడు. ఏదేన్ని ఎక్కడ ఉంచాలో, దేన్ని ఎలా చేయాలో, వాటి దేని గురించి దేన్ని ఎలాగ జాగ్రత్త తీసుకోవాలో మన ప్రభువు తెలుసు. ప్రియులారా, ఇలాగ చక్కగా నియమం ప్రకారంగా పెంచుతున్నాడు. తర్వాత గోధుమలు వేస్తున్నాడు, గోధుమల తర్వాత ఎవలేస్తున్నాడు, వాటి తర్వాత ఇంకేదైనా కఠినమైన వేస్తున్నాడు. చుట్టూ ప్రొటెక్షన్ కోసం బెల్ట్ లాగా చీమ మిరపకాయలు వేస్తున్నాడు. కొరికిందంటే పరిగెత్తడమే, ఇంకా అంతుండదు. మళ్ళీ ఆ సందుకురాదు, మళ్ళీ అక్కడికి రావాలనే బుద్ధి దానికి కలగదు. అలాంటి ప్రొటెక్షన్ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మరి ఇంకా ఏం రాశాడంటే, వాటిని నూర్చేటప్పుడు ఏం చేస్తాడు? నల్ల జీలకర్ర చాలా డెలికేట్ కదా, సన్నటి జో తీసుకొని తిరగేసి కొడతా ఉంటాడు. అలాగే మనం నువ్వులు ఉంటాయా, నువ్వులు వాటిని కూడా తిరగేసి కొడతా. నేను చిన్నప్పుడు చేసేవాడిని, చిన్నప్పుడు కర్ర పెట్టి కొడతా ఉంటాడు, రాళ్ళు కొడతాడు. అలాగూ డెలికేట్గా ఉన్న వాటిని సన్నటి జోతో కొట్టాలి, కఠినమైన వాటిని ఎద్దులతో తొక్కిస్తూ. ధాన్యము ఇలాంటివి మరి పంటలు ఉంటాయే, ధాన్యము గోధుమ ఎద్దులతో తొక్కిస్తుంటాడు. ఇంకా కఠినమైన వాటిని బండి చక్రం కింద తిప్పుతూ ఉంటాడు. దేన్ని ఏ రీతిగా నూర్చాలో, దేనికి ఎంతవరకు రావాలో తెలుసు. ఎవరైతే ఏ కష్టాన్ని భరించగలరో ఆయన తెలుసు, ఎవరైతే దేన్ని సహించగలరో ఆయన తెలుసు. ప్రియులారా, మన ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పటికీ ఎవరికి ఏ కష్టాలు భరించగలరో చూస్తూ మనల్ని ప్రేమిస్తూ మనల్ని చూస్తూ ఉన్నాడు. మనకి ఆర్డర్ ఆఫ్ సర్వీస్, సేవించటంలో, ఆరాధించటంలో కూడా చక్కని నియమావళి విశ్వాసులకి ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించి నీ కృప దయచేయండి. ఎంతో జాగ్రత్త చేసుకుంటున్నావు తండ్రి, ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. బలహీనలను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు తండ్రి. బలహీనలను నీ రెక్క నీ చేతి నీడలో ఉంచుకుంటున్నావు తండ్రి. కృప చూపించి కనికరించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.